హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. తెలంగాణలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేస్తుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. రీసెంట్గా చాలామంది అర్హులకు కూడా రేషన్ కార్డు అనేది అందించారు. అయితే ఈ కొత్త రేషన్ కార్డ్ ఇస్తున్న టైంలో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి చాలామంది అక్కడ మీ సేవా కేంద్రానికి పరుగులు తీస్తున్నారు. ఎవరైనా కొత్త కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ పేరు యాడ్ చేయడము, లేదా ఏమైనా మార్పులు ఉన్నా కూడా ఆ మార్పులు చేర్పులు చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళంతా కూడా మీ సేవా కేంద్రం దగ్గర క్యూ కట్టి అక్కడ వాళ్ళు కొత్త రేషన్ కార్డు కోసమో లేదా ఉన్న రేషన్ కార్డులో ఏమైనా మార్పులు ఉంటే అవి చేంజ్ చేసుకోవడానికి మీ సేవా కేంద్రంకి వెళ్తున్నారు. అయితే ఇక్కడ అప్లై చేసిన తర్వాత రేషన్ కార్డు మనకు అప్రూవ్ అయిందా అవ్వలేదా, మనం అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మన అప్లికేషన్ స్టేటస్ ఏంటి అని కనుక్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక వెబ్సైట్ని అయితే మనకి ఇచ్చింది. ఆ వెబ్సైట్ ద్వారా మనకున్న అప్లికేషన్ నెంబర్ మనం ఎంటర్ చేస్తే మనం ఏదైతే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేశానో దాని స్టేటస్ అప్రూవ్ అయిందా కాలేదాన్ని కూడా మనం చాలా క్లియర్గా చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి EPDS.telangana.in అని మీరు ఎంటర్ చేస్తే మీకు ఇలా ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ మరొకసారి చెప్తాను, EPDS.telangana.in అని మీరు ఎంటర్ చేస్తే ఇలా మీకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. స్క్రీన్ పైన కూడా ఆ వెబ్సైట్ పేరు కూడా మీరు చూడొచ్చు. సో ఇలా పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీకు సేమ్ ఈ విధంగా ఒక కొత్త పోర్టల్ అని ఓపెన్ అయ్యి ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే FSC సెర్చ్ అని కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మనకు ఇంకో విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మనకు ఇంకో 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి FSC సెర్చ్, ఇంకోటి FSC అప్లికేషన్ సెర్చ్ వస్తుంది, ఆ తర్వాత స్టేటస్ ఆఫ్ రిజెక్టెడ్ రేషన్ కార్డ్ సెర్చ్ అని వస్తుంది. సో ఈ రకంగా 3 వస్తాయి. మనం ఆల్రెడీ అప్లై చేసి ఉంటే మన అప్లికేషన్కి సంబంధించి దాని స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడానికి మనము FSC అప్లికేషన్ సెర్చ్ అని క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకు కొన్ని వివరాలకు సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్ లాంటిది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని ఉంటుంది. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఒక ఫామ్ అనేది ఇస్తారు. అందులో మీరు ఏ జిల్లా నుంచి మీరు అప్లై చేసుకున్నారో ఆ జిల్లాకి సంబంధించి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీ జిల్లా పేరు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మేడ్చల్ అనుకుందాం. సో ఇట్లా మేడ్చల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్లికేషన్ నంబర్, అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు. ఆ రిసిప్ట్లో మీకు అప్లికేషన్ నెంబర్ ఉంటుంది. అక్కడ అప్లికేషన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ సర్చ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ కాలంలో మీరు ఎంటర్ చేసిన మీ డీటెయిల్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్, అండ్ దాంతోపాటు కార్డ్ అప్రూవ్ అయిందా కాలేదా అనేది కూడా చాలా డీటెయిల్గా అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒకవేళ పెండింగ్ అనేది ఉంటే దాన్ని అధికారులు ఇంకా చూస్తున్నారు, ఫర్దర్గా వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఒకవేళ అప్రూవ్ కాకపోయినా కూడా రిజెక్టెడ్ అనేది కూడా అక్కడ అప్లికేషన్లో వచ్చేస్తుంది. సో ఒక సింపుల్గా ఒక కార్డ్ నెంబర్కి సంబంధించిన ఒక ఫోటో మీకు చూపిస్తాను. సో ఇక్కడ ప్రజెంట్ దీనికి సంబంధించి ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఒక రేషన్ కార్డ్ నెంబర్ ఉంది. సో దానికి సంబంధించి మీరు స్టేటస్ అప్రూవ్ అయిందా కాలేదని తెలుసుకోవడానికి ఇక్కడ కార్నర్లో అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, సేమ్ అలాగా అప్రూవ్డ్ అని వస్తుంది. అలా అప్రూవ్డ్ అని వస్తే మీకు డెఫినెట్గా ఏదైతే మీకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఉందో అది మీకు వచ్చేసిందని అర్థం. ఒకవేళ ఇక్కడ పెండింగ్ అనే స్టేటస్ వచ్చినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. త్వరలో దాన్ని చూసి వాళ్ళు వెరిఫై చేసి మీకు రేషన్ కార్డు ఇస్తారు. సో ఒకవేళ ఇక్కడ అప్రూవ్ రాలేదు, పెండింగ్ రాలేదు, రిజెక్టెడ్ అని వస్తే మీరు అగైన్ మళ్ళీ మీ సేవా కేంద్రంకి వెళ్ళి ఎందుకు రిజెక్ట్ అయింది దానికి సంబంధించి మీరు డీటెయిల్స్ తెలుసుకుని కావాలంటే మళ్ళీ రీఅప్లై చేసుకోవచ్చు. సో ఈ రకంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డ్ తీసుకునే వాళ్ళు ఉన్నారో ఆర్ కొత్త రేషన్ కార్డ్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారో ఆర్ రేషన్ కార్డులో మార్పులకు సంబంధించి ఆల్రెడీ మీ సేవా కేంద్రంలో అప్లికేషన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ ఏంటి అని తెలుసుకోవడానికి ఇక్కడ EPDS వెబ్సైట్, ఇందాక నేను చెప్పినట్టు ఈ EPDS వెబ్సైట్కి వెళ్ళి స్టార్టింగ్ నుంచి ఇంకోసారి చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ EPDS అనే వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఈ కార్నర్లో ఇక్కడ FSC సెర్చ్ అని కనిపిస్తుంది. ఇలా వెబ్సైట్ ఓపెన్ తర్వాత FSC సెర్చ్ అని కనిపిస్తుంది. ఆ సెర్చ్ పైన మనం క్లిక్ చేస్తే మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తుంది FSC సెర్చ్ అని. అక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఇలా ఒక కొత్త విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రేషన్ కార్డ్ సెర్చ్ అనే ఆప్షన్ దగ్గర మనం అక్కడ హోల్డ్ చేసి పట్టుకుంటే ఇలా మనకు 3 ఆప్షన్స్ వస్తాయి. సో మనం అప్లికేషన్ సెర్చ్ చేయడానికి ఈ సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఇలా మనకు డీటెయిల్స్ అనేవి చూపిస్తాయి. సో కావాల్సిన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మన రేషన్ కార్డుకు సంబంధించి అప్లికేషన్ స్టేటస్ ఏముంది, పెండింగ్ ఉందా, రిజెక్టెడ్ ఉందా ఆర్ అప్రూవ్ అయిందా అనేది కూడా మనం చాలా స్పష్టంగా తెలుసుకోవచ్చు. సో ఇది ప్రజెంట్ రేషన్ కార్డ్కి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చిన ఒక వెబ్సైట్ గురించి ఉన్న అప్డేట్. సో దీనికి సంబంధించి మీరు ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటుంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఆ కామెంట్స్ చదివి నేను కూడా దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు మళ్ళీ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం do subscribe to Big TV. I'm Abli Sayed. Thanks for watching.